అద్భుతమైనటువంటి కూచిపూడి నృత్య ప్రదర్శన అది డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారి శిష్య బృందానికి ఒక్కసారి మనం కర్తాళ ధ్వనులు అందిద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సాంస్కృతిక శోభ కార్యక్రమానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. కార్యక్రమానికి విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ఇతర మంత్రి వర్యులకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. విచ్చేస్తున్నారు అవర్ విజనరీ లీడర్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. రిమార్కబుల్, ఇన్సైట్ఫుల్, ఎక్సలెన్స్, అద్భుతమైనటువంటి అంతర్దృష్టి కలిగిన అవర్ విజనరీ లీడర్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. నమస్కారం సార్. సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసనసభ స్పీకర్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసన వ్యవహారాల మంత్రి గారు, గౌరవ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ చీఫ్ విప్లు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, learned Chief Secretary to Government of Andhra Pradesh, esteemed colleagues from the Legislature Secretariat and Government of Andhra Pradesh, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 24వ తేదీన గవర్నర్ గారి ప్రసంగం ముగిశాక శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఆ రోజున బడ్జెట్ సమావేశాల ఎజెండా నిర్ధారించాక 4.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సుసంపన్న రాజకీయ అనుభవం, అనుబంధం గల ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు గత కాలపు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. శాసనసభకు పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకోసం సభ ఏడాదికి కనీసం 70 రోజులు నడిస్తే బాగుంటుందని ఆ సందర్భంగా స్పీకర్ గారు సూచించారు. ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ సమావేశాలు గతంలో మాదిరిగా మరిన్ని రోజులు జరగాలన్న సూచనతో ఏకీభవించారు. సభ్యులు కేవలం సభ కార్యకలాపాలకే పరిమితం కాకూడదని, పలు రంగాల్లో ప్రతిభా పాఠవాలున్న సభ్యులకు తగు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చట్టసభల సభ్యుల కోసం నిర్వహించాలని సూచించారు. సీనియర్ సభ్యులు, మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇంకా విష్ణుకుమార్ రాజు గారు కూడా బీఏసీ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఆనాటి సంభాషణల స్ఫూర్తితో స్పీకర్ గారు తక్షణం కార్యోన్ముఖులయ్యారు. ఆ మర్నాటి నుంచి స్పీకర్ గారు ప్రతిరోజు కీలకమైన ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే సభ నిర్వహణ బాధ్యతలు డిప్యూటీ స్పీకర్ గారికి అప్పగించి
క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రివర్యులు, అధికారులతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. ఈ 3 రోజుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక రూపాన్నిచ్చారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను నిరంతరం సమీక్షించారు, పర్యవేక్షించారు. నిన్న మొన్న జరిగిన క్రీడా పోటీలు చూసిన వారికి ఈరోజు శాసనసభ్యుల సాంస్కృతిక ప్రతిభా పాటవాలు చూడబోయే వారికి స్పీకర్ గారు చేసిన కృషి బోధపడుతుంది. గౌరవ శాసనమండలి చైర్మన్ గారు కూడా సభ్యులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఫలితంగా శాసనసభ, శాసనమండలి సభ్యులు సమధికోత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 84 ఏళ్ల వయసున్న వరదరాజుల రెడ్డి గారు, 80 ఏళ్లు పైబడిన బుచ్చయ్య చౌదరి గారు సైతం ఉసేన్ బోల్ట్తో సైతం పోటీకి సిద్ధపడ్డారు. వారు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారని, మైదానమంతా నవయువకుల్లా కలియదిరుగుతూ అందరికీ ప్రేరణాదాయకం అవుతారని చూస్తే కానీ నమ్మలేం. కొద్దిసేపట్లో మీరు విజువల్స్ చూస్తారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనే నానుడి అర్థం కావాలంటే ఈ క్రీడోత్సవాలు తిలకించి తీరవలసిందే. ఇప్పుడు గౌరవ సభ్యులు కొందరు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆహూతులను అబ్బురపరచబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రేరణనిచ్చిన ముఖ్యమంత్రి గారికి, మార్గదర్శకత్వం వహించి ముందుండి నడిపించిన గౌరవ స్పీకర్ గారికి, ప్రోత్సహించిన గౌరవ చైర్మన్ గారికి, సహకరించిన ఆయా శాఖల మంత్రివర్యులకు, అధికార గణానికి, శాసన వ్యవస్థ సచివాలయ సిబ్బందికి, మార్షల్స్కు, భద్రతా సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శాసన వ్యవస్థ సచివాలయం తరపున స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ధన్యవాదాలు సార్. మనమంతా చూస్తున్నాం, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఏమంటివి ఎంత మాట! ఆచార్య దేవ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన, అద్భుతమైనటువంటి, ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఒక దుర్యోధనుడి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం. వారే రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి, RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తాళ ధ్వనులు అందిద్దామా సార్, ప్లీజ్. ఆచార్య దేవ, ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కులలో పుట్టిదివి కదయా, నీదే కులము. అంతేగాక ఈ మా కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు ఉర్వశీ పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పలుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని